లాయర్ ఈ పదం వినగానే అందరికీ కోర్టులో నల్లకోటు వేసుకొని వాదించడం మాత్రమే మనకి గుర్తు వస్తుంది. ఈ సమాజం ముందుకి వెళ్ళడానికి ఇంజనీర్లు, డాక్టర్లు మాత్రమే కాదు, లాయర్లు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. My lords, police being continuously foul playing this case. This case is nothing but a scandal. ఇకపై లోకల్ పోలీసులు దీన్ని హ్యాండిల్ చేయకూడదు. This is the fit case to be handed over to the CBI. పోలీసులే నిజం చెప్పడానికి చాలా నిజాలు దాస్తున్నారని అర్థం. We want a CBI enquiry, my lords. ఎంతో మందికి తప్పుడు కేసుల నుంచి బయటపెట్టి వాళ్ళ జీవితాన్ని కాపాడతారు లాయర్స్. ఇది కేవలం ఒక వ్యక్తిని కాపాడడం కాదు, వాళ్ళ కుటుంబానికి కాపాడడం లాంటిది. సమాజంలో చాలా మంది పీస్ఫుల్గా జీవనం సాగిస్తున్నారు అంటే దానికి ఒక కారణం న్యాయవాదులు కూడా. న్యాయం గెలవాలి అంటే ఒక లాయర్ అవసరం. ఎంతో మంది న్యాయమూర్తులకు, న్యాయవాదులకు ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చినా లెక్క చేయకుండా న్యాయాన్ని గెలిపించిన వారు ఎందరో ఉన్నారు. కేవలం కోర్టులో ఏదో ఒక కేసులో వాదించడమే మాత్రమే లాయర్ల పని కాదు. నోటరీ రాయించుకోవాలి అంటే ఒక అడ్వకేట్ కావాలి. తాగుబోతు భర్త నుండి భార్యను కాపాడాలి అంటే ఒక అడ్వకేట్ కావాలి. మీ శ్రమను ఎవరైనా దోపిడీ చేస్తే మీకు కావాల్సింది ఒక అడ్వకేట్. అన్నదమ్ములు ఆస్తులు పంచుకోవాలి అంటే కావాల్సింది అడ్వకేట్. ఎన్నో కార్పొరేట్ కంపెనీలకు లాయర్లు పెద్ద అండగా ఉంటారు. మరి అలాంటి లాయర్లు సమాజంలో నిజంగా గౌరవించబడుతున్నారా? కనీసం గౌరవంగా బతకడానికి కావలసినంత ఆదాయం వస్తుందా? ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీకోసం తయారు చేసిన చట్టాల్ని మీకు తెలియచేయడమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. అందుకే ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చేశారు కదా, చలో మ్యాటర్లోకి వెళ్దాం. ముందుగా మీ అందరికీ ఒక సినిమా గురించి చెప్పాలి. ఆ సినిమా పేరే జై భీమ్. సూర్య గారు జీవించారు. ఒక లాయర్ తన డ్యూటీని కరెక్ట్గా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈ సినిమాలో చూపించారు. సంబంధం లేని విషయంలో శిక్ష పడాల్సిన వారిని ఒక లాయర్ ఎలా సేవ్ చేశాడో మనం చూసాం. My lords, police being continuously foul playing this case. This case is nothing but a scandal. ఇకపై లోకల్ పోలీసులు దీన్ని హ్యాండిల్ చేయకూడదు. This is the fit case to be handed over to the CBI. పోలీసులే నిజం చెప్పడానికి చాలా నిజాలు దాస్తున్నారని అర్థం. We want a CBI enquiry, my lords. ఇది కేవలం సినిమాలో మాత్రమే జరుగుతుంది అని అనుకోకండి. ఇది ఒక రియల్ స్టోరీ. జస్టిస్ చంద్రు గారి జీవితంలో పోరాడిన కేవలం ఒక కేసును బేస్ చేసుకొని ఈ సినిమా తీశారు. ముందుగా లాయర్ అంటే ఎవరు? లాయర్ అంటే లా డిగ్రీ చదివి BCI అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ పాస్ అవ్వకుండా కోర్టులో క్లయింట్ని రిప్రజెంట్ చేయలేరు. బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యి బార్ ఎగ్జామ్ రాసి అందులో పాస్ అయిన తర్వాత అడ్వకేట్ అని అంటారు. వీళ్ళు ప్రాక్టీస్ చేయడానికి అర్హత పొందిన వారు అవుతారు. అడ్వకేట్ నల్లకోటు వేసుకోవడానికి కూడా ప్రత్యేకంగా ఒక కారణం ఉంది. బ్లాక్ అనేది జస్టిస్కి గుర్తు. లాయర్ కానీ అడ్వకేట్ కానీ ఎలాంటి డిఫరెన్స్ లేకుండా న్యాయం వైపు ఉండాలని నల్లకోటు అర్థం. మన చట్టంలో సివిల్, క్రిమినల్, కార్పొరేట్, ఫైనాన్స్ లాంటి చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. వాటిని డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాలి. చాలామంది సీనియర్ లాయర్ల దగ్గర జూనియర్స్గా చేస్తారు. కానీ ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే చాలామంది లాయర్స్ ప్రాక్టీస్ వదిలేసి వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఈ ప్రాక్టీస్ని పక్కన పెట్టేసి వ్యాపారాలు పెట్టుకుంటున్నారు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేక చాలామంది లాయర్స్ జిరాక్స్ సెంటర్లు, చిన్న చిన్న వ్యాపారాలు నడుపుకుంటున్నారు. ఒక సర్వే ప్రకారంగా ఒక సగటు అంటే 70% జూనియర్ అడ్వకేట్లు నెలకి 3,000 నుంచి 10,000 దాకానే సంపాదిస్తున్నారు. హైదరాబాద్ లాంటి సిటీలో 10,000తో ఒక ఫ్యామిలీ రన్ చేయడం అంత ఈజీయా? అస్సలు పాసిబిలిటీ లేదు. ఒక కేసు వాదిస్తే అది జీవితానికి చాలు అని కలలు కనే జూనియర్ అడ్వకేట్లు ఎంతో మంది ఉన్నారు. BCI నుంచి ప్రతి సంవత్సరం 5,000 మంది అడ్వకేట్లు బయటకు వస్తుంటే ఇందులో కేవలం 10 మంది మాత్రమే ప్రాక్టీస్ బాగా చేస్తున్నారు అని ఒక సర్వేలో తేలింది. రామ్ జెఠ్మలాని 17 years లాయర్గా ప్రాక్టీస్ చేశారు అంటే ఆయన ఎక్స్పీరియన్స్ అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఆయన న్యాయశాఖకు మంత్రిగా కూడా పనిచేశారు. రామ్ జెఠ్మలాని ఒక కేసు ఒప్పుకున్నారు అంటే వేరే వాళ్ళు స్వాతంత్రంగా కేసు నుంచి తప్పుకునేవాళ్ళు. అంత ఫేమస్ రామ్ జెఠ్మలాని అంటే. అంతేకాదు చాలా మంది న్యాయవాదులు ఈ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ BR అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప నాయకులు ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లారు. ఇందులో మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అడ్వకేట్కి గవర్నమెంట్ జీతం ఏమైనా ఇస్తుందా? గవర్నమెంట్ టీచర్స్, డాక్టర్స్ లాగా గవర్నమెంట్ లాయర్స్ ఉంటారా అని.
ఎస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే గవర్నమెంట్ చేత నిర్ణయించబడ్డ లాయర్. ఇలాంటి సైడ్ తీసుకోకుండా జడ్జ్కి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాత్రమే వీళ్ళ పని. గవర్నమెంట్కి సంబంధించిన ఏ కేసు అయినా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వాదిస్తారు. వీళ్ళు ఏదైనా లంచం తీసుకుంటే ఖచ్చితంగా సస్పెండ్ చేస్తారు. కొన్నిసార్లు లైఫ్ టైం బ్యాన్ విధిస్తారు. ప్రతి స్టేట్కి వాళ్ళ బడ్జెట్ను బట్టి జీతాలు నిర్ణయిస్తారు. నెలకి 50,000 నుంచి ₹1,00,000 దాకా జీతం ఉంటుంది. అంతేకాదు వీళ్ళని పరీక్ష ద్వారా, ఇంటర్వ్యూల ద్వారా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ను ఎగ్జామ్స్ ద్వారా, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ను నియమిస్తుంది. పోలీసులకి సంబంధించిన కేసులు, రాష్ట్రానికి సంబంధించిన కేసులు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వాదిస్తారు. అయితే కొంతమంది జూనియర్ అడ్వకేట్స్ల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ప్రజెంట్ 5,000 కూడా సంపాదించలేని పరిస్థితిలో ఉన్నారు. భార్య బిడ్డల్ని పోషించలేక, అడ్వకేట్ వృత్తిని వదులుకోలేక మెడికల్ షాపుల్లో పనిచేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. కొంతమంది నోటరీలు తయారు చేస్తూ న్యాయపరమైన సలహాలు ఇస్తూ కాలం గడుపుతున్నారు. పోనీ ఏదైనా సీనియర్ లాయర్ల దగ్గర జూనియర్గా ప్రాక్టీస్ చేద్దామని చేరితే 5,000, 10,000 అంటూ జీతాలు ఇస్తున్నారు. చాలని ఆదాయంతో జూనియర్ లాయర్స్ సర్వైవ్ అవ్వడం చాలా కష్టంగా మారింది. సినిమాలో చూపించే విధంగా లా డిగ్రీ అవ్వగానే కోర్టులో వాదించి లక్షల్లో ఫీజు తీసుకుంటున్నారు అనేది పచ్చి అబద్ధం. చెట్టు కింద కేసు కోసం వెయిట్ చేసే లాయర్స్ కన్నీళ్లతో కాలం గడుపుతున్నారు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ బీటెక్ ఎందుకు చదివావురా అని అంటే పెళ్లి కార్డు వెనకాల బీటెక్ అని ప్రింట్ చేయడానికి మాత్రమే అన్నాడు. అలాగే ఇప్పుడు కొంతమంది లాయర్ల పరిస్థితి కూడా ఉంది. అంటే పేరుకు LLB డిగ్రీ ఉంది, బార్ కౌన్సిల్లో పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటుంది, కానీ చిల్లి గవ్వ ఉండదు. కేవలం కేసు ఒప్పుకుంటే కేసు గెలిచినట్టే అనే పేరు తెచ్చుకున్న లాయర్లు కొంతమంది ఉంటే, కనీసం ఒక్క కేసు అయినా జడ్జి గారి ముందు వాదించాలని తహతహలాడే వాళ్ళు ఎంతోమంది లాయర్స్ ఉన్నారు. చాలామందికి సరైన సపోర్ట్ లేక మగ్గిపోతున్నారు. గవర్నమెంట్ నుంచి ఇలాంటి వారికి సాయం అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. న్యాయ వృత్తిలో వచ్చి న్యాయాన్ని గెలిపించాలని ప్రతి క్షణం కష్టపడే అడ్వకేట్స్కు నా వందనాలు. లా చదివే స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ప్రేమతో మీ అడ్వకేట్ అలీ. థ్యాంక్ యూ సో మచ్.